హలో మామా యమలోకం చేరుకున్నావా? సరే నాయన ఇప్పుడే చేరుకున్నారా స్వామి? ఏ మామా ఏడుచున్నావా? కాదురా నేను చచ్చినానని కింద నా పిల్లం నా బిడ్డలంతా ఏడిచినారు. ఆమె నన్ను 8 తోడుకొని వచ్చి సఫాయిగా కొట్టుకుంటూ వచ్చినారా ఎవడా? కాదు, భూమి మీద నుంచి తీసుకొని పోయేటప్పుడు మధ్యలో ఎందుకు కొట్టినాడు? పైకి తోడుకొని పోయినాక యమలోకంలో కదా బుక్ చూసి నీకు 6లు వేసేది. కాదురా నేను ఎక్కువ పాపాలు చేసినానంట కింద నుంచే తన్నే తిరుగుతున్న ఫోటో మీద కూర్చున్నా. కాదు మామా, దునపోతు వెనకలు కూర్చోవాలి కానీ ముందు కూర్చొని నాకు వాట్సాప్ లో ఫోటో పెట్టినావా? ఏంది అట కోసం పెట్టినాడు? ఎవరు నిన్న? కాదురా దునపోతు వెనకలు కూర్చుంటే దింకోపోతానని ఎవడు ముందునే దునపోతు కొమ్ముల మీద కోసం పెట్టాడు. మళ్ళీ ఏమన్నా కదా నీట్ గా యమలోకానికి దొరకమయ్యాడా? కాదురా ఆడ తొడుకోమయ్యారా స్వామి? 15 కిలోమీటర్లు పోతానే 2 ఆడదయ్యాలు వచ్చినాయి. ఆ పక్క భుజాన ఈ పక్క భుజాన నా భుజాలు కూర్చొని సోలు గురుకుతా వచ్చినాయి రా స్వామి. కాదు ఏందంటే యముడు అంతిమ యాత్రలోనే నరకం చూపించాడు నీకు. కాదురా మళ్ళీ 30 కిలోమీటర్లు పోతానే 4 బయటికి తీమన్నాడు. బయటికి తీస్తానే 4 మంది సూతులతో పొడిచినారు. నరకం చూపించాడు కదా మామ నీకు. ఏం స్వామి ఇటు చేస్తున్నావంటే నువ్వు భూమి మీద ఎక్కువ పాపాలు చేసినావు అని అంటా ఉన్నాడు. ఏం చేశాను నేను? సరే కదా మామ, భూలోకం నుంచి యమలోకానికి ఎంతసేపు పట్టింది ప్రయాణము? కాదురా మంచి వయసులో ఉండి బాగా పొకురులో ఉండే తునపోతే అయితే ఒక 2 గంటలు బాగా స్పీడ్గా పరిగిచ్చే 2 గంటలకల్లా యమలోకం చేరతావంట. అదేందో ముసలి తునపోతను పట్టుకున్నాడు. అది ఎంతసేపటికి పోలారా? 15 గంటలు పట్టింది. ఈ 15 గంటల్లో నరకం చూపించాడు ఏముంది నాకు. కాదు మామ, యమధర్మరాజునికి మధ్య మార్గంలో ఏమి నీళ్లు గాని అన్నం గాని ఏం పెట్టలేదా? అయ్యో రామా, అన్నమాకిలు కానీ యమధర్మరాజాన్ని అడిగితే అమ్మాయిన పైన ఈ నీళ్ళు మేఘాలు తిరుగుతూ ఉన్నాయి. వాటిని పగలటంగే ఒక బెచ్చి నోట్లో పెట్టినాడు. అదే సిప్పుకుంటా పోయినా యమలోకం దాకా. అబ్బా, పచ్చు సఫాయిగా కొట్టుకుంటా పోయాడు కదా మామ నిన్న. మళ్ళీ యమలోకానికి 10 కిలోమీటర్లు ఉన్నదనంగా 30 మంది రాజేసులు వచ్చినారా? కాదు మామ, మళ్ళీ నువ్వు యమలోకానికి పోతున్నావు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు మళ్ళీ నీ కడుకు వస్తున్నారు రాజేసులు? కాదురా ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ప్రశాంతంగా రాకూడదంట. ఎట్టొచ్చారంట? కాదురా యమలోకానికి పోయే తలికి సగం ఊపిరి పోయేటట్టు కొట్టుకుంటా పోవాలంట. కింద చెప్తానే ఉన్నా కదా మామ, పాపాలు చేయక మామ నరకలోకానికి పోతావు అని చెప్తా ఉంటే నువ్వు చెప్తే వింటాను. కాదురా ఎన్ని నాకు తెలియదురా స్వామి, ఒట్టిదనుకున్నారు స్వామి. కాదు మామ, నువ్వు యమలోకానికి పోతానే చిత్రగుప్త బుక్ తీసి నీ పాపాలు ఎన్ని పుణ్యాలు ఎన్ని లెక్క చేసి ఉంటాడా? ఎన్ని వచ్చినాయి నీ? కాదురా పాపాలు చేసిన మరుసటి రోజే గుడికి పోతా ఉన్నా కదా నేను. భలే తెలివిగా చేసావు మా, ఒక పక్క పాపం చేసినావు, ఒక పక్క గుడికి పోయినావు మరుసటి రోజు. రెండుకి చెల్లి అయిపోయింటది. కాదురా స్వామి చెల్లి ఆడైపోయిందిరా స్వామి. ఆ విధంగా పాపాలు చేసి గుడికి పోతే ఆ పాపాలు 100 రెట్లు పెంచినారా నాయన. కాదు మామ, చేసిన పాపాలు పోవాలని అత్రాల మడుగులో మునిగితివి, కాశీకి పోయి ఆడ ఏట్లు మునిగొచ్చివి, పాపాలు కొన్ని పోలేదన్నా. కాదురా ఆ విధంగా పాపాలు చేసి ఆ విధంగా నదిలో మునిగిన వాళ్ళను నిన్న సాయంత్రం శివుడు ఫోన్ చేసి అగ్ని నిప్పుల్లో దిగమని చెప్పాడంట. పాపాలు చేసిన వాళ్ళు పుణ్యం రావాలంటే ఏం చేయాలంట? కాదురా ఎవరినైతే మనం బాధ కలిగించినామో వాళ్ళందరినీ సంతోషపడేలాగా మనం చేసి రావాలంట. యాడ్ చేసినామా? యాడ్ చేసిన మట్టలు మానభంగాలు చేసి దొంగతనాలు చేసి అక్రమంగా సంపాదించి అందరి భూములు దింగేసి లాస్ట్ సచ్చేటప్పుడు ఈ యాత్రలన్నీ చేసివి. ఇంక నీకు ఈ పాపాలు పెరిగిపోయినాయంటే నేనేం చేయాలి? ఒకరికన్నా నువ్వు మేలు చేసింటే కదా. సరే కదా మామ, ఎట్ట ఇప్పుడు నిన్ను ఆడబెట్టున్నారు ఏం కథ? అదేరా సాయంత్రం 5 గంటలకు మీటింగ్ పెడతారంట. ఈ బుద్ధి చచ్చిపోయిన వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు ఎన్ని పాపాలు చేశారో అప్పుడు వాళ్ళకి లిస్ట్ ఇచ్చి వాళ్ళకి శిక్షలు వేస్తారంటారా? కాదు మామ, యమదూతలు కానీ చిత్రగుప్తులు కానీ కాళ్ళు కడుపులు పట్టుకోకపోయినావా? కాదురా యమలోకానికి వచ్చానే చిత్రగుప్త నన్ను చూసి 2 శాతంలో 2 అగ్నిపులు పెట్టిపోయారా. అలా ఆడిపోతుంది కదా మామ. అదేరా మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ 10 మంది రాజేసులు వచ్చి రంపం తీసుకొని నా కడుపంతా కోసిపోతారంటారా. ఏంది మామ ఈ నరకం? స్వామి ఎముడు వచ్చాడు మళ్ళీ చేస్తారే. స్వామి పాపాలు చేయకండి నాయన.